జిఎల్ఓబి ఈ టోటల్ జిఎల్ఓబి ఈ టోటల్ జిఎల్ఓబి ఈ టోటల్ ఏమన్నా కంపోజ్ చేశారా ఆ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ 2 minutes దగ్గర ఆ జంగిల్ థీమ్ మ్యూజిక్ ఆ వెంటనే జిఎల్ఓబి ఈ టోటల్ అని అంటూ కంప్లీట్గా ఒక హాలీవుడ్ స్టఫ్ కాదు హాలీవుడే వినే స్టఫ్ని మనకు పరిచయం చేశారు విత్ ఇండియన్ నేటివిటీ. ఈ పాట పొద్దున్నే వింటుంటే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆల్రెడీ మనం ఈ సాంగ్ బ్రేక్ డౌన్ లిటిల్గా ట్రాన్స్లేషన్ని మనం మన ట్విట్టర్ ఎక్స్లో పెట్టాం, ఒకసారి అది కూడా చెక్ చేయండి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ ఈ వీడియో మధ్యలో లిరిక్స్ బ్రేక్ డౌన్ చేశాను. సోషల్ మీడియాలో ఎవరు ఆ రేంజ్లో బ్రేక్ డౌన్ చేసుండరు. ఫస్ట్ మనమే చేస్తున్నాం. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, పర్ఫెక్ట్గా చేశాను. మన డీటెయిలింగ్స్ అండ్ బ్రేక్ డౌన్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. November 15th ఈవెంట్ పెట్టుకుని November 10th ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సో కాల్డ్ పెద్ద వెబ్సైట్స్ ఆర్ ట్విట్టర్ అకౌంట్స్ కి కూడా సాంగ్ వస్తుంది అనేది నో ఐడియా అట్ ఆల్. అలాంటి సర్ప్రైజ్ ని November 10th 2025 ఈవినింగ్ గ్లోబ్ ట్రోటర్ అని అంటూ సంచారి అని అంటూ ఒక ప్రీలూడ్ ని వదిలారు మూవీ టీం. అలా వదులుతూ ఇది హైలైట్, జస్ట్ డ్రాప్ డే స్మాల్ థింగ్ ఫర్ యూ ఆల్ అని రాజమౌళి గారు ట్వీట్ వేశారు. ఇంత పెద్ద బ్యాంగర్ సాంగ్ ని రిలీజ్ చేసి ఇది శాంపిల్ అంటున్నారంటే జస్ట్ ఇమాజిన్ మూవీలోని బీజిఎం అండ్ ఆ సాంగ్స్ ఏ లెవెల్లో కొట్టుంటారో, ఇంటర్నేషనల్ మూవీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతారో జస్ట్ ఇమాజిన్. అండ్ వీళ్ళు మూవీ టీం ఎలాంటి ఐడియాలజీతో ఉన్నారో అనేది గమనించవచ్చు. మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారి ద మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించి ఈ November 15th RFC రామోజీ ఫిలిం సిటీలో ఒక అతి భారీ ఈవెంట్ ఉంటుందని మనకు తెలుసు. ఒక గ్లింప్స్ టైప్ లో మూవీకి సంబంధించి ఒక 3 minutes బిట్ వస్తుందని ఒక బజ్ నడుస్తుంది. అండ్ దాని మీద నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ కి మించినది ఆ ఈవెంట్ లో అక్కడ ఇస్తారని మనకు తెలుసు. ఈలోపు ప్రియాంక చోప్రా గారి లుక్ వస్తుందని అనుకున్నాం. గ్లోబ్ ట్రోటర్ అని చెప్పి, సంచారి అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళి గారి దగ్గర నుండి ప్రియాంక చోప్రా గారి లుక్ వస్తుందేమో అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో జస్ట్ ఇంకా 5 days మాత్రమే ఉంది. దానికి సంబంధించిన కౌంటర్ పోస్టర్ కూడా ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్న టైంలో చడీ చప్పుడు లేకుండా సడన్ గా వితౌట్ అనౌన్స్మెంట్ ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ ద మూవీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. సడన్ గా గ్లోబ్ ట్రోటర్ అనే సాంగ్ ని ప్రోమో కూడా కాదు, డైరెక్ట్ గా సాంగ్ ని రిలీజ్ చేసి పడుతున్నారు. అండ్ ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ బీజిఎం ఉంది హాలీవుడ్ స్టాండర్డ్. ఆ వాయిస్ ఓవర్, ఆ న్యూయాన్సెస్ ఇన్ దట్ సాంగ్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ రేంజ్. గ్లోబ్ ట్రోటర్ అనడం, ఆ వెస్టర్న్ టచ్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఏమన్నా కొట్టారా కిరవాన్ గారు. అండ్ కాళభైరవ గారు కూడా ఈ సాంగ్ లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మనకే అర్థం కాల, అడవి బిడ్డలం కదా, అంతే. గ్లోబ్ ట్రోటర్ మ్యూజిక్ సెట్టింగ్ స్టార్ట్ అయ్యాయని క్లియర్ గా చెప్పారు. బట్ ఇప్పట్లో రావు కదా అనుకున్నాం, కానీ ఈవెంట్ కోసం ఒక బ్యాంగర్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదైతే నిజంగా ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ అని చెప్దాం, అదే సర్ప్రైజ్ అవుతుందని సరదాగా జోక్స్ తో ఎక్స్ లో రిప్లైస్ ఇచ్చుకున్నారు మూవీ టీం. బట్ ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. ఆ విజువల్స్ లో ఫస్ట్ టైం అఫీషియల్ గా మహేష్ బాబు గారిని మనం చూస్తున్నాం, అంటే అఫీషియల్ గా. అది కూడా సెరెంగేటి కింగ్ లాగా, అలా అస్తమిస్తున్న సూర్యుడి ముందు అలా నుంచొని చూస్తున్న సింహం లాగా నెక్స్ట్ లెవెల్లో దాన్ని డిజైన్ చేశారు. ఆ సిలియట్ షాట్స్ పిచ్చెక్కేలాగా ఏమన్నా క్రియేట్ చేశారా. అండ్ ఆ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా డెప్త్ మీనింగ్ ని దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే లిరిక్స్ పరంగా సాంగ్ చాలా సింపుల్ గా అర్థమయ్యేలాగానే ఉంది, బట్ ఇన్ డెప్త్ ఆలోచిస్తే దాని మీనింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మూవీ టైటిల్ గ్లోబ్ ట్రోటర్ ఏమో అని అనిపిస్తుంది. సడన్ గా 15 November రోజున రిలీజ్ చేసి సర్ప్రైజ్ అని అనేకంటే ఒక 5 days ముందే ఇలా రిలీజ్ చేసి జనాల్లో వాళ్ళ మైండ్ లో బాగా గ్లోబ్ ట్రోటర్ అనే పేరు గట్టిగా నానిపోయి చివరకు ఇదే టైటిల్ అని ముందుగానే చెప్పేసే ప్రయత్నం చేసుంటారు అనిపిస్తుంది. సో మూవీ టైటిల్ గ్లోబ్ ట్రోటర్ అని పెట్టేసినా ప్రాబ్లం లేదు, జనాలకు ఇప్పుడు బాగా అలవాటైన పేరు అది. సో ఎలాగో వారణాసి అనే పేరు లేదు కాబట్టి గ్లోబ్ ట్రోటర్ అంటే టార్గెటెడ్ వెస్ట్ ఆడియన్స్ ని కూడా క్లియర్ కట్ గా గట్టిగా రీచ్ అవుతారు. సాంగ్ రావడమే ఒక బ్యాంగర్ అని చెప్పొచ్చు. ఆ లిరిక్స్ ఆ లెవెల్లో ఉన్నాయి, ఆ మ్యూజిక్ క్రేజీగా ఉంది. ఎస్పెషల్లీ ఆ 2 minutes దగ్గర, ఆ బిట్ దగ్గర ఎన్నిసార్లు డిస్కషన్ పెట్టినా తప్పులేదు. ఆ ఆఫ్రికన్ జంగిల్ బీట్స్ అవి పొలికేకలు అని చెప్పొచ్చు. అండ్ ఆ 40 seconds దగ్గర ఆ లాకెట్ బీట్ కి తగ్గట్టుగా బౌన్సింగ్ మూమెంట్ క్రేజీగా ఉంది. హీరో హార్ట్ అలా ఆ లెవెల్లో బీట్ చేస్తుందని చెప్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్. సో సాంగ్ లో ఫస్ట్ టైం గ్లోబ్ ట్రోటర్ అని అన్నప్పుడు ఏకంగా స్పేస్ లోకి తీసుకువెళ్ళిపోయి గ్లోబ్ ని చూపిస్తున్నారు. అండ్ 100 feet LED స్క్రీన్ మీద మూవీ లాంచ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆ వాయిస్ చూసారుగా ఎలా వస్తుందో, ఎలా వినపడుతుందో, ఎలా ప్రతిధ్వనిస్తుందో. శృతి హాసన్ గారు నలిపేసారని చెప్పొచ్చు. వాయిస్ లో ఆ ఫియర్స్నెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ విత్ సింగింగ్ ఎలా ఉందంటే
ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు, ఇలా పాడకపోతే నేను పోతానేమో అన్న ఫీలింగ్ లో ఒక రేంజ్ లో పాడుతున్నారు. తన పెక్యులర్ వాయిస్ ని ఎస్ఎస్ఆర్ గారు చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అంటే కీరవాణి గారు సజెస్ట్ చేస్తే ఎస్ఎస్ఆర్ గారు సాంగ్ కోసం యూజ్ చేయడం అండ్ శృతి హాసన్ గారు పాడడం అది కూడా చాలా బాగుంది. మేబీ సలార్లో శృతి హాసన్ గారి ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి మన ఇండియన్ నేటివిటీ ఇండియన్ ఫీమేల్ సింగరే కావాలి, బట్ స్లాంగ్ తో ఆ యాక్సెంట్ తో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వాలి అని అలా ఆలోచన చేసి అలా చూస్ చేసుకున్నారేమో, నో ఐడియా. బట్ పర్ఫెక్ట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్. అసలు తను ఏమన్నా పాడుతున్నారా, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక రేంజ్ లో పాడుతున్నారు, ఊపిరి బిగబెట్టి నెక్స్ట్ లెవెల్ లో పాడుతున్నారు. అండ్ సాంగ్ మధ్యలో జిఎల్ఓబి ఈ టోటర్ అని ఆ పెక్యులర్ గా ఉన్న వాయిస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఓవరాల్ గా ఈ గ్లోబ్ టోటర్ సాంగ్ ఎలా ఉంది అంటే కిక్ యాస్ క్రేజీ ఫీలింగ్ ఇచ్చింది. కీరవాణి గారు ఇంటర్నేషనల్ మూవీకి ఏ రేంజ్ లో ఇంట్రడక్షన్ ఇవ్వాలో ఆ రేంజ్ లో ఇక్కడ ఈ థీమ్ సాంగ్ లో ఇంట్రో ఇచ్చారు. ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మూవీ దేని గురించో అంటే జానరా ఎక్సెట్రా ఏమై ఉంటుంది అనేది చెప్పకుండానే సాంగ్ రిలీజ్ చేశారు ఎస్ఎస్ఆర్ గారు. అంటే జస్ట్ ఒక ఈవెంట్ కోసమే ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది నెక్స్ట్ లెవెల్ క్రేజీనెస్ అని చెప్పొచ్చు. మిగతా డైరెక్టర్స్ ఆయన్ని ఫాలో అయ్యేలాగా చేస్తున్నారు. సో ఎస్ఎస్ఆర్ గారు ఇది రిలీజ్ చేయగానే పాట క్లిక్ అవ్వగానే తన మనసులో ఏమని అనుకొని ఉంటారో నాకు తెలియాలి అని ఉంది. సర్ప్రైజింగ్లు కావాలరా మీకు సర్ప్రైజ్లు, ఇది ఇస్తే మీరు తట్టుకోలేరు, ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా మెల్లిగా రివీల్ చేయడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేరని తిట్టుకుంటూ ఉండొచ్చు. సో November 15th ఈవెంట్ ఎండ్ అయ్యేలోపు ఒక పర్టికులర్ టైంలో ఎలాగో మూవీ ఏంటి అనేది ఒక అంచనా లాగా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. దానికోసం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని ఒక బ్యాంగర్ సాంగ్ ని 5 days ముందే రిలీజ్ చేసి అది జనాల మైండ్ లో నానేలాగా చేసి, అంటే గట్టిగా మైండ్ లోకి ఎక్కేలాగా చేసి అది ఆ ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ చేద్దాం, దాంతో అక్కడికి వచ్చిన జనాలు గ్లిమ్స్ వచ్చే వరకు హుక్ చేసి పెడదామని చెప్పి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుని అలా ఈ బ్యాంగర్ ని ఈ గ్లోబ్ టోటర్ సాంగ్ ని దించారు. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగులే, ఏమన్నా లిరిక్సా ఇది? కాలాన్ని శాసించడం ఏంటి? ప్రతిరోజు పరుగులే అంటే ఓకే, నిరంతరం కదిలే ఒక ట్రావెలర్ అని అర్థం వస్తుంది. కానీ కాలాన్ని శాసిస్తూ అంటే టైం ని కమాండ్ చేస్తున్నాడని అర్థం వస్తుంది. అంటే ఇతను ఎప్పుడు ఎక్కడ ఉండాలో అనేది టైం డిసైడ్ చేయడం కాదు, తను డిసైడ్ చేస్తాడని చెప్తున్నారా? లేక వెళ్ళి లిటరల్ గా టైం ని కంట్రోల్ చేసి ఆపేసి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసి సాధించి వచ్చిన ధీరుడు అని చెప్తున్నారా? అంటే సైఫర్ టచ్ ఇస్తే ఇలా ఉంటుంది అనేది ఆ మీనింగ్, లేదా జస్ట్ అనుకున్న టైంకి తను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, తనను ఎవరు ఆపలేరు అని చెప్తున్నారా? అండ్ నెక్స్ట్, వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే, అలా ట్రావెల్ చేస్తూ వేగాన్ని అంటే స్పీడ్ ని ఆహారంగా శ్వాసిస్తున్నాడు, అంటే పీలుస్తున్నాడు, అంటే లిటరల్ గా ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నో ఐడియా అని సింపుల్ గా చెప్తున్నారు. హీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ గై, బీభత్సమైన స్పీడ్ గా ఉంటాడు, ఒక చోట ఉండడు, నిరంతరం కదులుతూనే ఉంటాడు, జస్ట్ లైక్ మన గ్లోబ్ అంటే ఎర్త్ లాగా నిరంతరం అలా భ్రమిస్తూనే ఉంటాడు, సేమ్ అలాగే స్పీడ్ గా గమ్యం లేని గమ్యానికి వెళ్తూనే ఉంటాడు. నెక్స్ట్, ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే, అలా వెళ్తూ దేశాలు కాదు ఖండాలే దాటేస్తాడు, అంటే కంట్రీస్ కాదు కాంటినెంట్స్ ని దాటేస్తూ ఉంటాడు, అది కూడా కింగ్ ఆఫ్ స్కై లాగా. ఆ శ్రీ మహావిష్ణు స్వామివారి వాహనమై అంటే గరుత్మంతుడిలాగా ఆకాశంలో విహరిస్తూ కావాల్సిన చోట అలా వాళ్తాడని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఆగాలి అనేది తను చూసి అనుకుని ఆగాలి అనుకుంటే అక్కడ ల్యాండ్ అయి ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంటే ఆకాశంలో ఎగరడం అంటే తనకు రెక్కలు ఉండడం కాదు, అంటే పక్షుల్లో రాజైన ఖగరాజు అంటే గరుడ పక్షి లాగా, బట్ తనకు రెక్కలు ఉండవు. కింగ్ ఆఫ్ బర్డ్స్ లాగా హీఈస్ ద కింగ్ ఆఫ్ ల్యాండ్, ఎగిరేవి అంటే ప్లేన్స్ ఎక్సెట్రా వాట్ ఎవర్ అందులో విహరిస్తూ ఉంటాడని చెప్తూ తను ఖండాలు దాటుతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, రారా రారా ధీర ధ్రువతారా, రారా స్వైద సంచార. ధీర అంటే ధీరుడు అని అర్థం, అంటే కరేజియస్ గాయ్. సంచారి అంటే నిత్యం సంచరిస్తూ ఉండేవాడు, ట్రావెలర్ అని అర్థం వస్తుంది. స్వైర అంటే స్వేచ్ఛ అని అర్థం. అండ్ ధ్రువతార అంటే స్కైలో ఉండే ఒకే ఒక నార్త్ పోల్ స్టార్, అది నైట్ టైం స్టేబుల్ గా అక్కడే కదలకుండా ఉంటుంది, దిశను నిర్దేశిస్తుంది. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. శ్రీ మహావిష్ణు స్వామి వారు ధ్రువ అనే ప్రిన్స్ కి ఒక వరం ఇస్తే తను అలా ఆ కాస్మోస్ లో ఫిక్స్డ్ గా ఎవర్ గ్రీన్ గా అలాగే ఉంటాడు అని చదివే ఉంటారు. సో హీరో ఈస్ దట్ కైండ్ ఆఫ్ యూనిక్ ధ్రువతార అని చెప్తున్నారు. కానీ హీ ఈజ్ నాట్ స్టేబుల్, ఒకచాటే ఉండడు, హీ ఈజ్ ఎ సంచార, గ్లోబ్ ట్రోటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్, సంచారి నినదించే రణభేరి. సంచారి అంటే నిత్యం ట్రావెల్ చేసేది, మూవ్ అవుతూనే ఉంటుంది, జస్ట్ లైక్ మన ఎర్త్ లాగా. అది ఆగదు, ఆగితే మామూలు కాండ కాదు. అలాంటిదే మన సంచారి స్టేట్, సాధారణంగా ఆగడు, ఆగితే మామూలుగా ఉండదు. అలాగే నినదించే అంటే బిగ్గెస్ట్ సౌండ్ చేయడం, జస్ట్ లైక్ ఎ రోర్ ఆఫ్ ఎ లయన్, గర్జన అని అర్థం వస్తుంది. రణభేరి అంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది అని సంకేతం ఇచ్చే ఒక శబ్దం చేయడం, శంఖం పూరించడం, డ్రమ్స్ మోగించి యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా తెలియజేయడం. అంటే ఆ సంచారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని, ఒక గర్జన వలె శబ్దం చేసి వస్తున్నాడు అని అర్థం.
నెక్స్ట్ సంహారి సంహారి మృత్యుపై తన స్వారీ. మన ట్విట్టర్లో మన పోస్ట్లో సంహారి అంటే అర్థం డిస్ట్రాయర్ అని పెట్టాను, బట్ డీటెయిలింగ్ అక్కడ పెట్టలేదు. డీటెయిలింగ్ ఏంటంటే రాజమౌళి గారు తెలివిగా ఈ సాంగ్ లో లిరిక్స్ లో మూవీ టైటిల్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ పేరుని కూడా మనకు చెప్పారు. అంటే మూవీ పేరు డైరెక్ట్ గా గ్లోబ్ ట్రోటర్ అని అనౌన్స్మెంట్ ఇచ్చేసినట్టే ఇదే పెట్టేస్తే బాగుంటుంది. అండ్ అలాగే ద డీటెయిల్ ఇన్ ద లిరిక్ అదే సంహారి సంహారి అనే లిరికే మూవీ టైటిల్ అవ్వచ్చు, ఆర్ హీరో క్యారెక్టరైజేషన్ పేరు కూడా అవ్వచ్చు. అంటే డైరెక్ట్ గా సంహారి కాదు, సంహారి అంటే డిస్ట్రాయర్ అని అర్థం. మనకు తెలిసిన అత్యంత పవర్ఫుల్ డిస్ట్రాయర్ ఎవరో తెలుసా? ఆ దేవదేవుడు, భోలా శంకరుడు, మహాశివుడు, మహాప్రళయకాల రుద్రుడు. సో హీ ఈస్ ద సంహారి. చెడుని డిస్ట్రాయ్ చేసే డిస్ట్రాయర్ ని సంహారి అని అంటారు. తనని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదే రుద్ర, మహాప్రళయకాల రుద్ర. సో హీరో పేరు మూవీలో రుద్ర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ పేరుతో చాలా బజ్ వచ్చింది. అండ్ అదే ఈ సాంగ్ లోని లిరిక్ ని బట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇది జస్ట్ బిగ్గెస్ట్ గెస్. బట్ సంహారి అంటే రుద్ర అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సంహారి సంహారి మృత్యుపై తన స్వారీ. ఆ రుద్ర మృత్యు పైన తన స్వారీ చేస్తుంటాడు, బట్ మృత్యువు తనను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ మృత్యుకే మోక్షం కలిగించే వాడు ఆ మహాప్రళయకాల రుద్రుడు. దానికి తగ్గట్టుగానే తన మెడలో ఆ మహాదేవునికి సంబంధించిన లాకెట్ ఉంది. దాన్ని ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆ లాకెట్ లో త్రినేత్రం కలిగిన చితాభస్మపు నామాలున్నాయి, త్రిశూల ఢమరుకం ఉన్నాయి, ఆ మహానంది ఉంది, రుద్రాక్ష ఉంది. కానీ దాంట్లో శివలింగం లేదు. సో ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరు వీటన్నిటిని కలిగి ఉంటారు అంటే ఆ దేవదేవుడు, మహాప్రళయకాల రుద్రుడికి మాత్రమే ఇవన్నీ కలిగి ఉంటాయి. సో హీ ఈజ్ రుద్ర అని లిటరల్ గా పోస్టర్ అప్పుడే మనకు క్లియర్ గా చెప్పేశారు. అలాగే లిరిక్ స్టార్టింగ్ లో కాలాన్ని శాసిస్తూ అని ఒక లిరిక్ ఉంది. అంటే కాలాన్ని ఎవరు శాసిస్తారు? ఆ మహాశివుడు, మహాప్రళయకాల రుద్రుడు. సో అది ఓవరాల్ మీనింగ్. అలాగే సంచారి సంచారి సాహసమే తనదారి, సాహసమే తనదారి అనే మీనింగ్ మీకు క్లియర్ గా తెలుసు. మళ్ళీ సంహారి సంహారి అసురులపై అసిదారి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డీటెయిలింగ్. అసురులు అంటే మూవీలో కుంభ అంటే యాంటాగనిస్ట్, ఆల్సో డీమన్స్ కూడా అంటారు. డీమన్స్ అంటే రాక్షసులు. సో వాళ్లపైన అసిధారి. అసిధారి అంటే ఖడ్గాన్ని తీసి అసురులను సంహరించి ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు. అసిధారిలో అసి అంటే ఫస్ట్ వెపన్ ఎవర్ క్రియేటెడ్ ఇన్ ద యూనివర్స్. ధారి అంటే దాన్ని పట్టుకునేవాడు. అంటే ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఫస్ట్ వెపన్ ఒకటి తయారు చేయబడింది. సో ఆ వెపన్ ని పట్టుకోగలిగిన వాడు ఈ అసిధారి అని లిరిక్స్ లో చెప్తున్నారు. ఇక్కడ అసి అనే వెపన్ ఫస్ట్ ఎవర్ క్రియేటెడ్ స్వోర్డ్ ఇన్ దిస్ ఎంటైర్ కాస్మిక్ హోల్ యూనివర్స్. యూనివర్స్ లో బ్యాడ్ విపరీతంగా పెరిగిపోవడం వలన బ్రహ్మదేవుని సాక్రిఫైస్ తో అసి అనే వెపన్ క్రియేట్ అవుతుంది. అది బ్రహ్మదేవుడు మహాశివునికి అందజేస్తే బ్యాలెన్స్ కోసం ఆ మహాప్రళయకాల రుద్రుడు దాన్ని యూజ్ చేసి అసురుల్ని సంహరిస్తారు. దెన్ అది అలా శివుని దగ్గర నుండి ఆ శ్రీ మహావిష్ణు స్వామి వారికి, మారీచికి, ఇంద్రుడికి, మనుకి, క్షత్రియ రాజులకి చేరుతుంది. అందులో ద్వాపర యుగంలో కురుక్షేత్రంలో నకుల సహదేవుల్లో ఒకరైన నకులుడు వాడతాడు. దెన్ అక్కడి నుండి కలియుగం వచ్చేస్తుంది. దెన్ ఆ వెపన్ ఏమైందో నో ఐడియా. అంటే ఈ అడ్వెంచర్ అంతా ఆ అసి కోసమా? అంటే ఆ ఖడ్గం కోసమా? ఏమో ఏదేదో థియరీస్ వస్తున్నాయి. అంటే ఆ ఖడ్గం పట్టుకున్న వ్యక్తికి మరణం ఉండదా? ఎవరు తనని ఓడించలేరు అనేది ఏదన్నా పెట్టి, ఒక సైఫై కనెక్షన్ పెట్టి ఏదన్నా కాన్సెప్ట్ బిల్డ్ చేస్తారా అనేది వెయిటింగ్. అదే మన బిగ్గెస్ట్ గెస్. సరే ఇది కాకపోయినా ఏదో ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అయితే ఈ మూవీలో ఉంటుంది అని మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. సో అది ఏ కాన్సెప్ట్ అయినా అక్కడ టేకప్ చేసేది ఎస్ఎస్ఆర్ గారు. సో అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ November 15. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సపోర్ట్ మనకు ఇప్పుడు చాలా అవసరం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.